గున్నా గున్న సిన్నదే మా ఆడియన్స్ కోసం. కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని కొండ మీని కోతినైన సిటికలోన దెత్తగాని సెన్నగోడ మీనికెళ్ళి సేతులీయవే చెన్నగోడ మీనికెళ్ళి సేతులీయవే వావ్ గురియవన్నె సీరగట్టి గుద్దినట్టు గోసి వెట్టి గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవోయ గునుక పూల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని నువ్వు కోరుకుంటే నా పానమైన ఇత్తగాని గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవేగా గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవే. ఇట్లా సూపర్ అన్న. అసలు ఈ సాంగ్ చూసినంతసేపు ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపించింది అన్న. మేమే కదా చూసింది ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్స్ మేము కూడా చేసాం కదా ఇలాంటివి అనిపించింది నాకు సాంగ్ చూసినంతసేపు. సో ఎస్పెషల్లీ గున్నా గున్నా సిన్నది అని ఒక చరణం అంటే ఒక బిట్ ఉంటుంది, దానికి మ్యూజిక్ ఉంటుంది చూడన్న, అస్సలు వేరే లెవెల్ అసలు రిధమ్ దాన్ని రిధము వాస్తవానికి ఒక మంచి పల్లెటూరి టైప్లో తీసుకున్నాం అది. నేను కళ్యాణ్ కలిసి అంటే రిధమ్ ఫస్ట్ వేరేలాగా ఉంటే అట్లా వద్దు మంచి డిఫరెంట్గా వెళ్దామని మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడినాం దాన్ని, అంటే పల్లె జనాలకి చేరువయ్యే విధంగా అట్లా కంజిరా డోలు డుంకుటక్ డుంకుటక్ డుంకుట. వాస్తవానికి అది ఎందులోకి వెళ్ళి తీసుకున్నామంటే మామూలు ఒగ్గు కథలో ఉంటుంది, ఒగ్గు కథల పూజారులు ఆ డోలు డంకటక్ డంకట మల్లన్న దేవుని కొడతారు అట్లా. సో అది దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని అందులోకి వెళ్ళి మేము మళ్ళీ కొన్ని వాయిద్యాలు పెట్టి చేసినాం, సౌండింగ్ బాగుంది. ఒగ్గు కథ అంటే గుర్తుకొచ్చింది, మా ఆడియన్స్ కూడా చాలా మంది వినాలనుకుంటున్నారు, ఒక్క బిట్టు మాకోసం. ఒగ్గు కథ నాకు రాదు ఒగ్గు కథ, కాకపోతే నేను వింటా. మాకు పట్టణాలు ఉన్నాయి, మాకు పట్టణాలు వేసుకుంటాం, మాకు కురుమలు వస్తారు, మాకు పండగ చేస్తారు, అవన్నీ తెలుసు. చిన్నప్పటికి వెళ్ళి వింటున్నా కాబట్టి నేను ఆ వాయిద్యాలను ఎక్కడో ఒక చోట ప్రపంచ వేదిక మీద పెట్టాలి, ప్రపంచం అందరు వినాలని నేను విన్నయన్ని ఎంతో కొంత స్ఫూర్తి తీసుకొని చేస్తాను నేను ప్రతి పాటలో కూడా. అసలు ఈ సింగర్ నేడబట్టినన్నా లక్ష్మక్క ఏంది మా నాయనమ్మ వాడినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అసలు సాంగ్ లో యాక్టింగ్ కూడా చేయించు. లక్ష్మక్క గ్రేట్ సింగర్ నిజంగా, అంటే మట్టి ఒక ఒరిజినల్ మట్టి ఎట్లా ఉంటుందో లక్ష్మక్క అట్లా ఆమె గొంతు అట్లా. నేను గతంలో కూడా చాలా మందిని పరిచయం చేసిన ఇండస్ట్రీకి. సో లక్ష్మక్క మా జగిత్యాల పక్కకి ఒక చలిగల్ గ్రామము అని నాకు తెలియదు అసలు ఫస్ట్. ఆమె మా ఊరు పక్కకి ఇంత మంచి సింగర్ ఉందని నాకు ఫస్ట్ తెలియదు. లైలా అని ఒక అమ్మాయి ఉంటుంది సింగర్, ఆమె మంచి రైటర్ సింగర్, ఆమె భూపాలపల్లి మన వరంగల్ మహబాద్ దగ్గర ఉంటుంది. సో ఆమె నేను గతంలో ఒక పాట పాడిపించిన ఆమెతోని, ఆ కృతజ్ఞతతో ఆమె నాకు ఈ అమ్మ మంచిగా పాడుతుంది పాట, ఇట్లా ఒకసారి చూడండి సార్ ఇట్లా అంటే, ఎవరమ్మ వాళ్ళు అంటే నాకు ఇన్స్టాలో రీల్ పంపించింది. నేను చూస్తున్నా కానీ అప్పటికి 2 months అట్లా చూసి హోల్డ్లోనే పెట్టిన, నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఒకసారి నేను మనస్ఫూర్తిగా విన్న తర్వాత అరే అమ్మ ఎక్కడ మరి మీది అని చెప్పి నేను ఆరాధించి మొత్తం తెలుసుకునేసరికల్లా చలిగల్ అంటే మా జగిత్యాల పక్కనే, అంత 2-3 kilometers. చలిగల్ గ్రామం అని తెలవంగానే నేను ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసిన. ఒకసారి మా ఆఫీస్కి వచ్చారు జగిత్యాల్లో, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళ చుట్టాలంతా కలిసి వచ్చిండ్రు. అబ్బా అన్న మాకు చాలా సంతోషం అన్న, మీ ఛానల్ నుంచి ఇంత మంచి అవకాశం ఇస్తారు మా అమ్మకంటే చాలా సంతోషం అని అందరూ హ్యాపీ అయినరు. చెప్పిన తర్వాత కరెక్ట్ 1 monthకి నేను స్టూడియోకి తీసుకొచ్చి పాడిపించిన అమ్మతో. పాడిపించేసరికి పాపం ఆమె కొత్త కాబట్టి మైకులు ఇవన్నీ చూసి కొద్దిగా భయపడ్డది. నెక్స్ట్ 1 hour నుంచి వెళ్ళి ఇక సింహంలాగా దూకింది కదా, ఇక శివంగి లెక్క.